హాయ్ అండి, నమస్తే. నేను ఫహీమ్ని. మా యూట్యూబ్ ఛానల్ యాజ్రెడ్ ఫైజా. ఈరోజు మీ ముందుకు ఐషర్ ప్రో స్లీపర్ క్యాబిను. ఇది కొత్త వెహికల్, యాస్టీస్గా కంపెనీ నుంచి వస్తుందండి. ఇది కంపెనీ వచ్చిన పాటుగా దానికి అలాగే మేము తిప్పలేం బయటికి. దాన్ని ఏం చేస్తారంటే కస్టమర్లు దీన్ని తీసుకొచ్చి మన షాప్కి, మన గ్యారేజ్కి తీసుకొచ్చి వాటికి కావాల్సిన విధంగా రీఫిటింగ్ చేయించుకుంటారండి. సపోజ్ వెనకాల చూడండి, బంపర్ కిందకు ఉంది, సెన్సార్ లైట్ ఫిట్టింగ్ లోపలికి ఉంది. కబక్కన వెనకాల ఏమైనా వచ్చినప్పుడు అవి యాక్సిడెంట్ అవ్వడం జరగద్ది. అందుకని అవన్నీ ఫిట్ చేసి లోపల లాగుతాం. ఇప్పుడు చూడండి, ముందు పక్క బంపర్ ఇవ్వలేదు, అది మెట్లు లాగిచ్చాము. ఎందుకంటే దాని మీదకి ఎక్కి అద్దాలు తుడుచుకోవడం దానికి చేసుకుని పైన కూడా క్యారేజ్ కూడా బిల్డప్ చేయడం జరుగుతుంది. ఇటు దానిపైన రోప్ వేసుకోవచ్చు, ఇంకేమైనా త్రారలు పట్ట ఆగర వేసుకుంటారు. ఇంకా సైడ్ బాడీకి కంపెనీ వాళ్ళు కొద్ది చిన్న హుకులు వస్తారు, చిన్న చిన్న హుకులు. మనమైతే కొద్ది కిందకి దించి పెద్ద హుకులు వేస్తాం. ఎందుకంటే టారల పట్ట కిందకి దిగి నీళ్లు కొట్టకుండా కింద లాక్ చేస్తారు. సో ఈ విధంగా ఎన్ని కణాలు ఉంటే అన్ని కణాలకి అయితే మనం ఖచ్చితంగా వేస్తాం. ఇంకా సైడ్ ల్యాడర్ కూడా పెడతాం లోపలికి ఎక్కడానికి. ఇంకా బాడీ మొత్తాన్ని కలిపి ఒక స్ట్రిప్ ఒకటి ఇచ్చేస్తాం. దానికి ఏమిందంటే హైవే స్టిక్కర్ వేసుకోవచ్చు. వెనకాల బ్యాక్ డోర్ స్టే బద్దీలు వేస్తామండి. బ్యాక్ డోర్ మీద లోడ్ వేసుకోవాలా, కొద్ది పొడుగు ఉన్నాయి, స్టే బద్దీలు వేసుకుంటే బెటర్. వెనకాల చూడండి, వెనకాల నీట్గా మనం ఆ మొత్తం స్ట్రక్చర్, ఆ వైట్ కనబడేంత మనం బిల్డప్ చేసాం. బంపర్ కూడా వెనక్కి లాగాం. ఆ వైట్ కింద బ్లాక్ కనబడుతుండో అది సెన్సార్ ఫిట్టింగు. ఇంకా డోర్ మీద లోపలికైతే ఒక షీట్ వేసేస్తామండి. ఎందుకంటే దాంట్లో డస్ట్ పడేసి లాకులు అయిపోవడం, పుచ్చిపోవడం అన్నీ జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా చూడండి, యాస్టీజ్ పెయింటింగ్ కూడా యాస్టీజ్ ఎలా వస్తుందో అదే విధంగా కలిపి పెయింట్ కూడా వేయించేస్తాం. దానికి మ్యాచ్ అయిపోతుంది, ఒరిజినాలిటీ వచ్చేస్తుంది, అతుకులాగా ఉండదు. ఇంకా వెనకాల షో పనులు చేయించుకుంటారు. ఈ పక్క కూడా చూడండి, ఇంకా రైట్ సైడ్ కూడా అదే విధంగా సైడ్ ల్యాడరు, ఇంకా సైడ్ బాడీ మొత్తాన్ని ఒక పైపు. ఇంకపోతే దీనికి ఏంటంటే ఒక టూల్ బాక్స్ కూడా ఏర్పాటు చేస్తాం. కంపెనీ వాళ్ళు అయితే టూల్ బాక్స్ ఇవ్వరు. జస్ట్ మన ఏంటంటే టూల్ బాక్స్, వాళ్ళు జాకీ రాడు, జాకీ, ఇంకా వాళ్ళు రించులు, ఐస్ పానర్ పెట్టుకోవాలి కదా, దానికి బండికి తగ్గట్టు ప్లాన్ చేస్తామండి. అక్కడ ప్లేస్ని బట్టి ఇన్సైడ్ కూడా పెయింట్ వేపిస్తాము. ఇంకపోతే బండిని బట్టి ఆ వీల్ రాడ్ ఎంత ఉంది, ఆ ప్లేస్ ఎంత, అది కూడా ముఖ్యం మనకు. ఆ ప్లేస్ ఉంటేనే మనం ఈ విధంగా టూల్ బాక్స్ వస్తుంది, ఇలాంటి రాదండి. తర్వాత ఈ విధంగా మేము పెయింట్ వేసేసాం, బ్లాక్ పెయింట్లు వేసేస్తాం, టూల్ బాక్స్ వేసుకుంటాం. మళ్ళీ స్టిక్కరింగ్ కూడా వేయించుకుంటారు కస్టమర్లు. తర్వాత మనకు వచ్చేపాటికి టూల్ బాక్స్ 18 గేజ్ షీట్తో వేయించేస్తాం. కింద సపోర్ట్ కూడా యాంగులర్ కట్టేస్తామండి. సో నెక్స్ట్ మనం వచ్చేపాటికి బాడీ వెనకాల కూడా 2 హూకులు పెట్టిచ్చేస్తాం. ఈ క్యారేజ్ పక్క చూడండి, క్యారేజ్ బాటమ్ సెక్షన్ అయితే మెష్ వేసేస్తామండి, వెల్ మెష్. వస్తువులు చిన్న చిన్న వస్తువులు కానీ దాని నుంచి పోవు, అంటే పైన క్లీనర్ ఎక్కినప్పుడు కాళ్ళు లోపలికి వెళ్ళిపోవడం అలాంటి ఏం జరగదు. ఇంకా లైట్ బ్రాకెట్ వెనకాల ముందు పక్క నెంబర్ ప్లేట్ చూడండి, హై సెక్యూరిటీ నెంబర్ ప్లేట్ వేసుకోవచ్చు. దాని మీద బాక్స్ అయితే తయారు చేస్తాం. దాని మీద హై సెక్యూరిటీ నెంబర్ ప్లేట్ వాళ్ళు రిపీటింగ్ చేస్తాం. అవి వచ్చినాక 2 డేస్ 3 డేస్ పట్టుద్ది. సో ఈ విధంగా బండి అయితే వస్తుంది. వెనకాల షో చూడండి, మొత్తం అయినాక స్టిక్కరింగ్ అయినాక ఈ విధంగా వస్తుంది. ఏ విధంగా ఇచ్చామంటే వాళ్ళ ఇష్టం ప్రకారం జై జవాన్ రాస్తారు, జై కిసాన్ రాసుకుంటారు, వాళ్ళ ఇష్టం ప్రకారం. మనమైతే స్ట్రక్చర్ అంతా చేస్తాం. ఇంకా పైన నెంబర్డు, క్యారేజ్ సంబంధించిన నెంబర్డు, ఈ విధంగా వాళ్ళు స్టిక్కరింగ్ వేసుకుంటారు. ఇంకా ముందు పక్క కూడా ఇంకా బాగుంటుంది. ఆ పేర్లు, ఆ ఫోన్ నెంబర్లు ఉన్నాయి కాబట్టి కట్ చేశాను. చూడండి, ఈ విధంగా క్యారేజ్ అయితే ఫిట్ అవుతుంది. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.